హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి. ఈరోజు అయితే మాత్రం కొంచెం హడావిడిగా అయ్యింది. ఎందుకంటే ఈరోజు ఉదయాన్ని కొంచెం లేట్గా లేచామన్నమాట. రాత్రి 11:30, 12 వరకు కూడా వీడియోస్ చేసాం. ఎందుకంటే పిల్లలు లేకపోతే వీడియోస్ తీసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా నాకు. అందుకే నా దగ్గర ఉన్న శారీస్లో ఒక 3-4 సెట్స్ అన్నీ వీడియోస్ తీస్తాం అనమాట ఒకేసారి. దానివలన లేట్గా పడుకోవడం అయింది. ఇంకా ఉదయాన్నే లేట్గా లేవడం అయిందనమాట. మా పిల్లలు కూడా కొంచెం లేట్గానే లేచారు. వాళ్ళు కూడా నాతో పాటు లేట్ పడుకున్నారు కదా. ఈరోజు 8కి లేచాం. మార్నింగ్ 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. గబగబా నిన్న పెసరట్లు వేశాను కదా, ఆ పిండి ఉంటే ఆ పిండితో ఇలా పెసరట్లే వేసేస్తున్నాను ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. పిల్లలిద్దరూ 2 బాత్రూంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్క బాత్రూంలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోతున్నారు. వాళ్ళు వచ్చేలోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాటర్ బాటిల్ పెట్టేసి ఉంచాలన్నమాట. మార్నింగ్ స్నాక్స్ అయితే ఇద్దరు తీసుకెళ్ళడం మానేశారు, వద్దు మమ్మీ అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా చేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా అనేసి. ఇంత హడావిడిలో కూడా మేము వీడియో తీసామంటే అసలు ఏమనుకోలేదు చూడండి. ఎందుకంటే వీడియోస్ రోజు పెట్టట్లేదు. అలానే మనకి ఇప్పుడు శారీస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఈ వీడియోస్తో పాటు చూపించేద్దాంలే అనేటట్టు ఈరోజు డే వ్లాగ్ చేసామన్నమాట. చూడండి, పెసరట్టు నిన్న రుబ్బుకున్నాం కదా, ఈరోజు ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా. అప్పటికప్పుడైతే నిన్న అంత బాగా రాలేదు, కానీ ఈరోజు అయితే పెసరట్టు బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా ఇద్దరికి అయితే ఇలా పెసరట్లు వేసేసి వేడిగా ఇచ్చేస్తాను అనమాట. బయట క్లైమేట్ అయితే అస్సలు మామూలుగా లేదనమాట. మా ఇంటి దగ్గర అయితే ఇంకా బీభత్సంగా మంచు కురుస్తుంది. దానివలన ఇంకా ఇబ్బంది అవుతుంది ఉదయాన్నే లేవడానికి. ఏం చేయలేమన్నమాట. ఉదయాన్నే లేవడం నాకు చిన్నప్పటి నుంచి కొంచెం టాస్కే. అలానే ఉంటుంది, ఏం చేయలేము ఇంకా. ఇగోండి, ఇప్పుడు టైం ఎంత ఏం తెలుసు మీకు, మంచు కనిపిస్తుంది క్లియర్గా, తెల్లగా పొగమంచు అంటాం కదా, చూసారా మొత్తం అంతా అలానే ఉంది. ఇప్పుడు టైం 8:35 అవుతుంది. ఇది ఒక 5 మినిట్స్ ఫాస్ట్ చెప్పాను కదా. ఈ పిల్లలకి 8:30 కల్లా ఎలా అయినా తీసుకుని వెళ్ళిపోతున్నాను చూడండి. ఇద్దరు వేగంగా రెడీ అయ్యి వచ్చారు. బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా తీసుకుని వెళ్ళిపోతున్నాను స్కూల్కి. 20 మినిట్స్లో చాలా వేగంగా రెడీ అయిపోయారు మా వాళ్ళు. ఇంకా గబగబా స్నానాలు చేసుకుని వస్తే జడలు వేసేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే జడలు కూడా వేస్తాను అన్నీ ఒకసారి. ఇంకా టైం లేదు అంటే మనం పని ఫాస్ట్గా చేసేస్తాం కదా, అలా అయ్యిందనమాట. ఈరోజు స్కూల్కి అయితే కరెక్ట్ టైంకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు స్కూల్ దగ్గర దించి వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అయ్యానమాట. ఈలోపు పూజ చేసుకొని ఇల్లు క్లీనింగు పూజ అన్నీ అయిపోయి వంట కూడా చేస్తున్నాను. వంట అయితే ఒకవైపు గుడ్లు పెట్టాను, మరొకవైపు రైస్ పెట్టాను, గుడ్లు పులుసు చేద్దామని. ఇవన్నీ నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు టైము 10:30 దాటిపోయి 11 అవుతుందనమాట. అంటే ఉదయాన్నే లేట్గా లేచాం కదా, దాని ఎఫెక్ట్ నా మీద పడుతుంది. రోజు 10-10:30 కల్లా తినేస్తాను, కానీ 11 అయిపోయిందనమాట బ్రేక్ఫాస్ట్ చేసుకునేసరికి. నేను దోశలు వేడిగా వేసుకున్నాను కదా, ఇప్పుడు వేసుకుంటే చూడండి, వేసేటప్పుడు అసలు ఇంట్రెస్ట్ రాలేదనమాట. చిరిగి వచ్చింది దోశ. ఈరోజు అయితే మాత్రం ఇలా జరిగిందనమాట. బ్రేక్ఫాస్ట్ తినేసిన వెంటనే మళ్ళీ ఆ గుడ్లు పులుసు చేయాలి. ఇంకా తినేలోపు గుడ్లు ఉడికిపోయి రైస్ కూడా ఉడికిపోద్ది అనేసి పొయ్యి మీద పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. పెసరట్లు చాలా బాగున్నాయి ఈసారి ఎందుకో కానీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే వీడియో తీయకుండా వంట చేస్తాను. ఇంకా టైం లేనప్పుడు అలాంటి పనులన్నీ చేయొద్దని. 12:30 అయిపోయిన టైం కూడా ఇప్పుడు. ఈరోజు ఏంటో కానీ అసలు టైం సెట్ అవ్వలేదు, అసలు చాలా టైం అయిపోయింది. ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను కదా, నిజంగా నాకు అలానే అనిపిస్తుంది అనమాట, టైం సెట్ అవ్వట్లేదని. చలికాలం ఎవరికైనా అలానే ఉంటుంది కదా. అలానే చూడండి, పిల్లలకి గుడ్లు పులుసు కలిపేసి పైన ఒక గుడ్డు పెట్టాను అనమాట. ఇలాగా వాళ్ళకి వేరువేరుగా పెడితే తినడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నారు. ఇంకెందుకులే ఇంట్లో తింటున్నారు కదా వేరువేరుగా అనేసి ఇంక బాక్స్లోకి అయితే కలిపే పెట్టాను, ఇప్పుడే కదా ఇస్తున్నానని. ఈ లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఈరోజు ఒక 2 వీడియోస్ అయినా గబగబా ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పాలనుకుంటున్నాను. చూడాలి మరి టైం సెట్ అవుతుందో అవ్వదు అనేది. ఎందుకంటే పాత చీరలు అన్నీ అయిపోయాయి అనమాట. నిన్నే కొత్త స్టాక్ వచ్చింది. అయితే కొత్త చీరలకి నిన్నే మెసేజ్ పెట్టాను కాబట్టి అప్పుడప్పుడు ఎవరు రారు. ఇంక టైం పడి సాటర్డే సండే ఆ టైంలో అయితే కొంచెం హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడే ఎవరైనా వస్తారనమాట. ఈలోపు మనం వీడియో పెట్టామనుకోండి, వీడియో కూడా చూసి తెలుస్తుంది వాళ్ళు క్లారిటీగా. మళ్ళీ వచ్చినాక నన్ను చూపించమని అడగరు. వీడియో చూసామా, వీడియోలో ఆ శారీ బాగుందని చెప్తారు కదా, అలా చెప్పి తీసుకుని వెళ్ళిపోతారు. లేదంటే కాల్ ఏం చేస్తారనమాట ఎవరినైనా పంపించేసి. సో అందుకే ఇంక ఈరోజైతే ఒక వీడియో అయితే ఇందులో యాడ్ చేస్తాను, శారీస్ వీడియో. ఈ 3-4 డేస్ మాత్రం శారీస్వే పెడతాను. మీరు ఎవరు బోర్గా ఫీల్ అవ్వద్దు. ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి. మంచి క్వాలిటీ, లేటెస్ట్ మోడల్, తక్కువ ప్రైస్లో వస్తున్నాయి మీకు. ఇది మాత్రం అయితే డ్యామ్ షూర్. మీకు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఇంత తక్కువ ప్రైస్లో అయితే అస్సలు రావు. ఎందుకంటే ఇవి హోల్సేల్ నుంచి తెచ్చిన రేటు కన్నా 100 రూపీస్ కన్నా ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అందరికీ తెలియాలి కదా, మన దగ్గర నమ్మకం కుదరాలి కదా. సో అందుకనేసి నేను ఏమి వేయట్లే. అయితే లాస్ట్ టైం తెచ్చిన శారీస్ కోసం అయితే ఒక 3 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. ఇంకా అందుకని వాటి కోసం మళ్ళీ తెప్పించాను. ఈ బ్లాక్ కలర్ శారీ అయితే చాలామంది అడిగారు. ఒక ఆవిడ అడిగితే ఇవ్వలేకపోయాను అనమాట. ఆవిడైతే ఏకంగా కోపమే పడింది నా మీద. సో ఆవిడ కోసం ఈ బ్లాక్ శారీ కోసమే తెప్పించాను. ఇప్పుడు ఏమంటానండి కానీ
అంటే మిగతావి కూడా కావాలి, కానీ ఈ బ్లాక్ శారీ ఆవిడ మాత్రం ఖచ్చితంగా అడిగిందనమాట. నాకు కావాలి తెప్పి ఎలా అయినా సరే, అడిగాను కదా అనేసి. ఇంకా అయిపోయిందన్నా కాదు అన్నది. సో అందుకనేసి దీంతో పాటు గ్రీను రెడ్కి కూడా వచ్చాయన్నమాట. ఈ 3 ఇచ్చేయచ్చు అనేసి. అయితే ఇందులో ఏమేమి కలర్స్ వచ్చాయి ఈసారి అనేది చూపిస్తున్నాను. ఈసారి అన్ని ఇంచుమించు ఒకటే కలర్స్ వచ్చాయి, కాకపోతే పర్పుల్ కలర్ ఒక్కటే ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఎక్కువ మంది పర్పుల్ వాడుతున్నారు కదా. పర్పుల్ కలర్ అయితే ప్రతి దాంట్లో అసలు ట్రెండ్లో ఉందన్నమాట. డ్రెస్సులు ఏంటి, చీరలు ఏంటి, ఈ పర్పుల్ కలర్ మీద పడ్డారు జనాలందరూ. ఇగోండి దాంట్లో అయితే ఒక శారీ వచ్చింది. ఇంతకుముందు మీరు ఎవరైనా తీసుకోకపోతే ఈసారి తీసుకోండి. జస్ట్ 800 రూపీస్ మాత్రమే. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ముందు వీడియోలో మీకు చూపించాను కదా ఈ శారీ మొత్తం ఎలా ఉంటుంది అనేసి ఓపెన్ చేసి. శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ అనమాట. దాని మీద మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది, ఫ్లవర్స్ లాగా ఇలా ఉండి ఆకుల్లాగా. దానిపైన జెరీ లైన్స్లా వస్తాయి అన్నమాట. మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఈ గ్రీన్ కూడా చాలామంది అడిగారు, అసలు రెడ్, గ్రీను, బ్లాక్ చాలా ఎక్కువ మంది అడిగారు. ఈసారి అయితే అసలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా పెట్టగానే తీసేసుకోండి. ఇగోండి ఇప్పుడైతే అన్నీ తీసి పెడుతున్నాను, మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయో తెలియాలి కదా అనేసి. అన్ని కలర్స్ బాగున్నాయి. ఇది లేటెస్ట్గా ఈసారి వచ్చిందంట, చాలామంది తీసుకెళ్లారంట. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఓన్లీ 800 రూపీస్ మాత్రమే. ఈసారి బ్లాక్, పర్పుల్, పింక్, గ్రీన్ అండ్ రెడ్ ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని ఇది కావాలి అని చెప్పండి. ఇగోండి మనకి జెరీ లైన్స్ అంత నీట్గా వెల్వెట్ అవుతుంది కనిపిస్తుంది కదా. బ్లాక్ మీద అయితే బాగా కనిపిస్తుంది. ఈసారి పర్పుల్ హైలైట్. పర్పుల్ ఎవరు ఎక్కువ మంది అడుగుతారేమో అనుకుంటున్నాను. సో అస్సలు లేట్ చేయకుండా మీరైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసి నాకు ఈ సారీ కావాలని. ఇంకా మీకైతే ఒక 3 డేస్లో నేను వచ్చేద్ది అనమాట మీ ఇంటికి. ఈరోజు నాకు కొరియర్ చేశారనుకోండి, 3 డేస్లో మీ ఇంటికి వచ్చేద్ది. అలానే ఈరోజు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్కి తగినట్టు ఉండే శారీస్ అయితే తీసుకుని వచ్చారనమాట. ఈ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చాలా తక్కువ ప్రైస్లో డోలా సిల్క్ అంటాం కదా, ఇప్పుడు ఎక్కువ ట్రెండ్లో ఉంది డోలా సిల్క్ అని. మనకు నార్మల్గా కూడా ఎక్కువ వినిపిస్తుంది కదా. చాలా ఈజీ క్యారీ ఉంది, కంఫర్ట్గా ఉంది, క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. చూడడానికేమో పట్టు చీరలాగా చూడండి ఎలా ఉందో. ఈ చెక్స్ అయితే ఎప్పటి నుంచో ట్రెండ్లో ఉన్నాయి. వాటితో పాటు మనం కలంకారీ కిందన అంచు వచ్చిందనమాట. మనం పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసేసుకోవచ్చు. చాలా అందంగా ఉంది ఈ శారీ అయితే మాత్రం. నాకైతే బాగా నచ్చాయి ఈ శారీస్. ఈ శారీస్ కిందన కలంకారీ థీమ్ కూడా చూడండి, ఆవులు ఏదో ఫెస్టివల్ సంబంధించినట్టు ఉందన్నమాట. కొబ్బరి చెట్లలాగా, మామిడి చెట్లలాగా అలా ఉంది. ఒకసారి నేను ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది ఈ టేబుల్ పైన అన్నీ సెట్ చేసిన తర్వాత శారీ మొత్తం ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇది చూడడానికి ఏదో పెద్దవాళ్ళు వేసుకున్న శారీలా మనకు అనిపిస్తుంది కానీ కాదు, ఇది డోలా సిల్క్ శారీ. వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒకసారి మీరు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. ఇది కూడా చాలా ట్రెండ్లో ఉందంట ఇప్పుడు. ఒకసారి మీకు చూపిస్తాను ఉండండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి అసలు. పర్పుల్, ఎల్లో, ఇది ఈ బ్లూ చూసారా అసలు ఎంత బాగుందో. ఇది ఏం బ్లూ అంటారో కానీ మధ్యలో వైట్ కలర్ చూసారా, ఆవులు ఆకుల్లా ఎలా వచ్చిందో. ఇది బాగుంది థీమ్ అంత కలంకారీ. కిందనేమో చిన్న బార్డర్ అనమాట, ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్. ఇదిగోండి ఈ బ్లూ కలర్ మంచి కాంబినేషన్ అనమాట ఎల్లోకి అయితే. ఈ ఎల్లో సారీ వేరే వాళ్ళు ఆల్రెడీ అడిగి తీసుకున్నారు, అంటే నేను జస్ట్ ఫోటో పెట్టినప్పుడు కావాలని తీసుకున్నారనమాట. ఇదేమో పిచ్చుకలది వచ్చింది, వీటిలో మిక్స్ అయిపోయి వచ్చినట్టుంది. కలంకారీదే కానీ కొంచెం బార్డర్ అంతా మిస్ అయ్యిందనమాట. అలానే మరొక కాంబినేషన్ ఇది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది చూడండి, రెడ్ కాదు ఇది ఒక మెరూన్ కలర్ మీద బ్లూ కాంబినేషను. చూసారా ఎంత బాగుందో అసలు. ఆనియన్ రెడ్ అనుకుంటా. ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. అన్నిటికీ కిందన బార్డర్లో సేమ్ ఒకేలా వచ్చింది ఈ కలంకారీది. చూసారా, ఎద్దులు, ఆవులు ఎవరో పల్లకిలో వెళ్తున్నట్టు, కిందన ఫ్లవర్స్ చాలా అందంగా ఉంది కదా. ఇలా ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ. ఇందులో ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అన్ని శారీస్ కూడా సేమ్ అలానే ఉంటాయి. బ్లౌజ్ ఎలా ఉంది, పళ్ళు ఎలా ఉందని చూపిస్తాను. చూసారా ఈ చెక్స్ ఉన్నాయి కదా శారీ పైన, అవన్నీ కూడా జెరీ చెక్స్, నార్మల్ థ్రెడ్ చెక్స్ కాదు, ప్రింటింగ్ కూడా కాదు. మీకు వీడియోలో లైటింగ్ వల్ల కొంచెం బాగా కనిపించట్లేదు. ఇగోండి పైన కనిపిస్తుంది కదా, ఇగోండి ఇలా వచ్చింది బార్డర్ అంతా కూడా. బార్డర్ ఎలా వచ్చిందో అదే అది పళ్ళు కూడా వచ్చిందనమాట. పైన ఎల్లో కలర్ అంచు వచ్చింది, జెరీ అంచు. కిందన కూడా జెరీ అంచు ఎల్లో కలర్ది వచ్చింది. శారీ మధ్యలో మొత్తం చూసారా మంచి బ్లూ కలర్ వచ్చిందనమాట. ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. డోలా సిల్క్ శారీస్ ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇవి. ఇగోండి బ్లౌజ్ అయితే మొత్తం ఇలా వస్తుందన్నమాట. పళ్ళు ఏమో మనకి బార్డర్లో ఏం కలంకారీ వర్క్ వచ్చింది చూసారా,
పల్లకిలో అమ్మాయిలు ఉండేటట్టు, ఎద్దులు ఉన్నట్టు, ఆవులు ఉన్నట్టు, కొబ్బరి చెట్లు ఎలా వచ్చింది, సేమ్ అదే థీమ్తో వచ్చిందనమాట. ఇంకా శారీ మొత్తం కూడా గోల్డ్ లైన్స్ వచ్చాయన్నమాట, గోల్డ్ చెక్స్, గోల్డ్ ఏమంటారు జెరీ చెక్స్ వచ్చాయన్నమాట. చూడండి ఇలా ఉంది శారీ, చాలా అంటే చాలా బాగుందన్నమాట. వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఈ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది అసలు. చూసారా, మీకు శారీ మొత్తం ఇలానే వస్తుంది. ఇది మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు ఇవ్వరని చెప్పచ్చు నేను, ఎందుకంటే నాకు వచ్చిన ప్రైస్కి నేను 100 రూపీస్ ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్. ఎవరికైనా కావాలంటే ఏ కలర్ కావాలనేది స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి అయితే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇది ఒక కలర్ కదా, దీంట్లో మరొక కలర్ వచ్చేసి ఇగోండి మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్. మనకి బార్డర్స్ అన్నీ కూడా వైట్ కలర్ కాంబినేషన్తోనే వచ్చాయి. ఇవి పెద్దవాళ్ళు వేసుకునేవి అనేసి అలా ఏం అనుకోవద్దు, ఇప్పుడు ట్రెండ్లో అందరూ వేసుకుంటున్నారు. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది, నిల్చునే క్లాత్ అయితే కాదు. దీని క్లాత్ నేమ్ వచ్చేసి డోలా సిల్క్ అనమాట. చూసారా ఇలా వస్తుంది మొత్తం. బార్డర్ ఏమో బ్లూ కలర్, మెరూన్ కలర్, మిగతా బాడీ పార్ట్ అంతా వచ్చింది. గోల్డ్ కలర్ చెక్స్ వస్తాయి. ఇదొక కలర్ ఉంది. దీంతో పాటు మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. బార్డర్ దగ్గరికి వచ్చేసరికి వైట్ కలర్ వచ్చింది. ఇగోండి ఇలా ఉందన్నమాట. చూసారా, దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకు బార్డర్లో ఏ గ్రీన్ వచ్చిందో సేమ్ అదే డార్క్ గ్రీన్తోని ఇలా అయితే వచ్చిందనమాట. చెక్స్ వచ్చాయి. ఈ శారీని అయితే ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా తీసుకోండి. మన సంక్రాంతి ఫెస్టివల్కి సంక్రాంతి రోజు వేసుకోవడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. ఇదొక కలర్ కాంబినేషన్. దీంతో పాటు వేరే కలర్ చూపిస్తాను మీకు. ఈరోజు మా చిన్న పాప వీడియో తీస్తుందనమాట. తనకి కొంచెం తీయడానికి ఇబ్బంది అనిపిస్తుందంట. పెద్ద పాపకి కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. తను 8:30కి వచ్చి వీడియో తీసి అంటే ఇంకా లేట్ అయిపోద్ది. సో అందుకే కొన్ని వీడియోస్ తను తీసింది. ఇదిగోండి ఇది మెరూన్ కలర్లో మంచి బ్లూ కలర్ అనమాట. ఇది కాంబినేషన్ బాగుంది. దీన్ని ఏ బ్లూ అంటారో తెలియట్లేదు, కాకపోతే నాకు చాలా బాగుంది కదా. మంచి మెరూన్ కలర్ అనమాట, డార్క్ మెరూన్ కలరు, చాలా బాగుంది ఇది. ఇదొక కలర్ కాంబినేషను. దాంతో ఎల్లో అండ్ బ్లూ. ఈ ఎల్లో అండ్ బ్లూ అయితే నాకు తెలిసి అయిపోయిందనమాట. ఆవిడ ఆల్రెడీ నాకు చెప్పింది, నిన్న మెసేజ్ చేసింది ఇది కావాలి నాకు పక్కన పెట్టండి అనేసి. ఇదిగోండి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే అసలు. దీంట్లో ఏ కాంబినేషన్ ఎప్పుడు పెట్టినా కూడా వెళ్ళిపోతాయి అనమాట చీరలు. ఎల్లో మనకి హెల్దీ మెహందీ అయ్యేటప్పుడు కావాల్సి వస్తుంది కదా, మనం వాటర్లో గట్టా ఉంటాం కదా, అప్పుడు ఇలాంటి కొంచెం తక్కువ కాస్ట్లోని వేసేసుకున్నాం అనుకోండి, ఫంక్షన్ గ్రాండ్గా ఉంటుంది. వాషింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. పట్టు చీరలు అలాంటివి వేసుకుంటే కష్టం. కానీ ఇవ్వండి ఇదొకటి, వేరేది ఏదో మిస్ అయిపోయిందనమాట, మిక్స్ అయ్యింది మన దాంట్లో, కానీ సేమ్ ప్యాటర్నే వచ్చింది. ఇగోండి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది, బ్లూ కలర్ శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట. పళ్ళు ఏమో ఫ్లవర్స్ అలా వచ్చాయి. ఇలా అయితే ఉందన్నమాట ఈ శారీ. దీంతో పాటు ఇంకొక కలర్ ఉంది. ఇవే అనమాట ఈ వీక్ అయితే తెచ్చినవి. మీరైతే మాత్రం ఈ శారీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. చాలా తక్కువ ప్రైజు, క్వాలిటీ చాలా బాగుంది. అలానే మన సంక్రాంతి ఫెస్టివల్కి చాలా బాగుంటాయి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్. మనకి వీడియోలో ఏమైతే కనిపిస్తున్నాయి కలర్స్ ఎగ్జాక్ట్గా అవే కలర్స్ ఏమీ మారవు. మళ్ళీ ఫొటోస్ పెట్టమని మాత్రం అడగద్దు. ఎవరికైనా కావాలంటే ముందే ఆర్డర్ చేసుకోండి. అయిపోయాయి అంటే మళ్ళీ కలర్స్ అయిపోయా అనద్దు. ఇదనమాట లాస్ట్ కలరు, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో. ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.